బాధల్లో వదిలేసే దేవుడు కాదు ఆయన. కష్టాల్లో నిన్ను పట్టించుకోని ప్రభువు కాదు ఆయన. నీ బలహీనతల యందు నీతో సహానుభావము కలవాడాయన. ఆయన నువ్వు ఏదో కొత్త భూమి మీద బతకట్లా. ఆయన ఏ భూమిని తయారు చేశాడో ఆ భూమి మీద బతుకుతున్నావు. ఆయనకు తెలియని కొత్త ప్రపంచంలో నువ్వు లేవు. ఆయన సృష్టించిన ప్రపంచంలో ఉన్నావు నువ్వు. నీకు ఇంకా తెలియవలసిన విషయం ఏమిటంటే, తాను కలుగజేసి నీ భూమి మీద తాను అడుగు పెట్టి ఇక్కడ వాతావరణాన్ని రుచి చూసి వెళ్ళాడు. ఇక్కడ నీలా నాలా ఈ దేహంలో నివసించి వెళ్ళాడు. ఈ దేహంలో కనబడ్డాడు ఆయన. ఆయనకు తెలియంది ఏమీ లేదు. నీ అనుభవాల కంటే ఆయనకు ముందు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలతోనే ఆయన చెబుతున్నాడు, రాస్తున్నాడు, రాయిస్తున్నాడు. నా బిడ్డ, నేను నిన్ను వదిలేసేవాడను కాదు. నీ కష్టాల్లో నిన్ను వదిలేను, నీ కన్నీళ్లలో నిన్ను వదిలేను, నీ ఇరుకులలో నిన్ను వదిలేను, నీ ఇబ్బందులలో నిన్ను విడిచిపెట్టను. నీ ప్రతి పరిస్థితిలో నేను నీకు ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. అదే ఒక పాటలో, ఉన్నావు నీవు నాకు తోడుగా, ఉంటాను నేను నీకు సాక్షిగా, రాశావు నా చరిత్ర కొత్తగా, ఏ ఒక్కరు నమ్మనంత వింతగా, చేశావు అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా, ఉన్నావు నీవు నాకు తోడుగా, ఉంటాను నేను నీకు సాక్షిగా. చచ్చేదాకా ఆయన వదలడు. ఇది నిజం, నువ్వు నమ్మాల్సినటువంటి నిజం.